జీహెచ్ఎంసీ పరిధిలో ఆర్టీసీ ఏసీ బస్ షెల్టర్లు అలంకారప్రాయంగా మారిపోయాయి. ప్రారంభించి ఏళ్లు గడుస్తున్నా వసతులు లేక ప్రయాణికులకు అవస్థలు తప్పడం లేదు. 24 గంటల పాటు ఏసీ, త్రాగునీరు, ఆధునిక టాయిలెట్స్, బస్సుల రాకపోకల సమాచారం అన్నీ ఏర్పాటు చేస్తామని ఘనంగా చెప్పిన జీహెచ్ఎంసీ ఆర్టీసీ అధికారుల నిర్వహణను గాలికొదిలేశారు. ఎండలు ముదురుతున్న వేళ చల్లగా సేద తీరదాం అనుకునే ప్రయాణికులకు నిరాశే మిగిలింది. జీహెచ్ఎంసీ పరిధిలో నిరుపయోగంగా ఉన్న ఏసీ బస్ షెల్టర్లపై మరింత సమాచారం ఖైరతాబాద్ నుంచి మా ప్రతినిధి సాయి కిరణ్ అందిస్తారు. హైదరాబాద్లో ఏసీ బస్ షెల్టర్లు అలంకారప్రాయంగా మారిపోయాయి. అయితే ప్రైవేట్ ఏజెన్సీలకు యాడ్స్ కోసము ఈ ఏసీ బస్ షెల్టర్ల నిర్వహణ ఇచ్చారు. వాళ్ళు యాడ్స్ పెట్టుకుంటున్నారు, రెవెన్యూ ఆదాయం ఆర్జిస్తున్నారు. కానీ ఏసీ బస్ షెల్టర్ల నిర్వహణ మాత్రం సరిగా చేయట్లేదు. చూడొచ్చు, మహిళలు వీళ్ళంతా కూడా ఎండాకాలం వచ్చేసింది, ఎండలో నిలబడుతున్నారు. లోపల కేవలం ఏసీలు పెట్టారు, మరి అవి పెట్టి వదిలేశారు. మన పక్కన చూడొచ్చు, ఇక్కడ ఏసీలు పెట్టుకున్నందుకు ఈ బస్ షెల్టర్ను వారికి యుని యాడ్స్ వారికి ఇక్కడ వీళ్ళకి ఇచ్చేశారు. యుని యాడ్స్ వాళ్ళు యాడ్స్ తీసుకుంటున్నారు, పక్కన జిరాక్స్ సెంటర్లు నడుపుతున్నారు. ఆర్టీఏ కార్యాలయం ఖైరతాబాద్ ముందే ఈ బస్ స్టాపు, 2 జిరాక్స్ సెంటర్లకు అద్దెకిచ్చుకున్నారు, యాడ్స్ కూడా నడుపుకుంటున్నారు. మరి ఇంత సౌలభ్యం వాళ్ళకి కల్పించినప్పుడు ప్రజలకు ఇట్లాంటి మహిళలు, వృద్ధులు ఎండాకాలం రానున్నది, వాళ్ళంతా కూడా ఇట్లా లోపల ఏసీలో కూర్చోవాల్సినటువంటి వాళ్ళు ఏసీలు నడవక బయట ఎండలో నిల్చుంటున్నారు. కొంతమంది మహిళలు ఉన్నారు, అమ్మ ఏసీ బస్ షెల్టర్లు అని చెప్పారు, కానీ లోపల ఏసీలు నడవట్లేదు, మీరేమో ఎండలు నిల్చుంటున్నారు. బస్సు వచ్చే వరకు ఎంత సమయం పడుతుంది, మీరు ఎంత ఇబ్బంది పడుతున్నారు? ఇక్కడ బస్ వచ్చే వరకు 2 అవర్స్ కంపల్సరీ అవుతుంది, 1 అవర్ కంపల్సరీ అవుతుంది బస్కి రావడానికి. కానీ మేము లోపల వెళ్తున్నాం సార్, ఏసీ అని ఉన్నాయి కదా అని లోపలికి వెళ్తున్నాం, కానీ అందులో ఏసీ లేదు, ఏమీ లేదు, ఏసీ పని చేయట్లేదు. మొత్తం ఇట్లా వేడిగా వచ్చేస్తుంది లోపలికి వెళ్ళినంత లోపల. మాకే చెమటలు పట్టేస్తున్నాయి ఆ వేడికి. మళ్ళీ వచ్చి బయట నుంచి ఆ లోపలికంటే బయట పెద్దరు కదా అన్నట్టుగా అనిపిస్తుంది సార్, బయట చల్లగా కొంచెం వస్తుంది అన్నట్టుగా. కానీ అది మాత్రం చాలా అన్యాయం సార్. అసలు కొంచెమన్నా చూసుకోవాలి, అందులో గాలి రాదు, ఏం రాదు, గ్లాసెస్తో మొత్తం ప్యాకింగ్. ఏసీ అని ఉన్నది కానీ ఏసీ మాత్రం లేదు సార్. అలా ఇబ్బంది పడుతున్నారని చెప్పొచ్చు. మనం ఇక్కడ చూస్తే ఒకసారి యూనియాడ్స్ లిమిటెడ్ సంబంధించినటువంటి ఒక ప్రైవేట్ యాడ్ ఏజెన్సీ వాళ్ళు ఇక్కడ బోర్డు పెట్టుకున్నారు, అలాగే జీహెచ్ఎంసీ కూడా బోర్డు పెట్టుకుంది. జీహెచ్ఎంసీ ఏసీ బస్ షెల్టర్ల నిర్వహణను వారికి ప్రైవేట్ ఏజెన్సీకి అప్పచెప్పింది. వాళ్ళు ఇక్కడ ఎస్బీఐ యాడ్ చూడొచ్చు, గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం యాడ్లు, రాష్ట్ర ప్రభుత్వం యాడ్లు, ఒక పక్కన జిరాక్స్ సెంటర్లు, ఇవన్నీ కూడా నిర్వహిస్తుంది. మరి ఏసీ బస్ షెల్టర్ నిర్వహణ ఏ విధంగా ఉందని చూస్తే, లోపల కనుక చూస్తే ఇట్లా పాపం వచ్చినటువంటి ప్రయాణికులంతా కూడా అసలు ఏసీలు నడవక ఈ విధంగా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు ఏసీలు అని చెప్పి ఇంకో పక్కన ఫ్యాన్లు కూడా పెట్టినటువంటి పరిస్థితి. కొంతమంది ఉన్నారు చూడొచ్చు, చెమటలు కక్కుతున్నటువంటి పరిస్థితి. ఎట్లా ఉంది అసలు? ఏసీ ఏమన్నా వస్తుందా ఇక్కడ? ఏమొస్తలే. అసలు ఏసీ బస్ షెల్టర్ అనే పేరుకే ఇక్కడ దాదాపు 2 బస్ షెల్టర్ల నిర్వహణ కోసం ప్రైవేట్ యాడ్ ఏజెన్సీకి ఇచ్చారు. వాళ్ళు ఇక్కడ ఆర్టీఏ కార్యాలయం ముందు జిరాక్స్ సెంటర్లు ఇవన్నీ కూడా నడుపుతున్నారు, కానీ వచ్చేటువంటి ప్రయాణికులకు కూడా అసలు ఏసీ సౌకర్యమే లేదు. ఇక్కడ మనం చూడొచ్చు, చాలా స్పష్టంగా జిరాక్స్ సెంటర్ కూడా కనిపిస్తుంది, అటుపక్కన ఒక జిరాక్స్ సెంటర్ కనిపిస్తుంది. బస్ స్టాపులలో వీళ్లకు ఇట్లా జిరాక్స్ సెంటర్లో ఆదాయ వనరులు కల్పించారు. వాళ్ళకు ఆదాయ వనరులు కల్పించినప్పుడు ఏసీల నిర్వహణ, ఏసీ బస్ షెల్టర్ల నిర్వహణ సరిగా ఉండాలి, కానీ అవి సరిగా లేవు. కానీ వాళ్ళు మాత్రం ఇక్కడ ఆదాయం ఆర్జిస్తున్నారు. మరి ఇక్కడ ఈ నిర్వహణ మొత్తం చూడాల్సినటువంటి జీహెచ్ఎంసీ ఏం చేస్తుంది? ఒకవైపు ఆర్టీసీ బస్సులు వస్తున్నాయి, ఆర్టీసీ రవాణా వ్యవస్థ ఏం చేస్తుంది, అలాగే ఇక్కడ ఉండేటువంటి ప్రభుత్వం ఏం చేస్తుంది? సో మొత్తంగా అన్ని వ్యవస్థలు కలిపి అసలు ఈ నిర్వహణ అనేటువంటిది గాలికి వదిలేసింది. కేవలం అనుమతులు ఇచ్చారు, అవి ఎలా నడుస్తున్నాయి అనేటువంటిది చూసుకోనక్కర్లేదా అనేటువంటిది ప్రజలు ప్రశ్నిస్తున్నారు. హైదరాబాద్ మొత్తంగా కూడా ఇప్పటికైనా ప్రజల కోసం ఏసీ బస్ షెల్టర్ల నిర్వహణ అనేటువంటి సరిగా ఉండాలి అనేటువంటి ప్రజలు కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ వినోద్తో కలిసి సాగినట్టు సాక్షి న్యూస్ ఖైరతాబాద్ నుంచి.